హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు మరమరాలు మిక్చర్ అయితే చేసుకునే ఉంటారు. నేనైతే ఈరోజు మీకు ప్యాకెట్స్లో మన పిల్లలు కొనుక్కుని ఎంతో ఇష్టంగా తినే మరమరాలు కుర్కురే అయితే చేసి చూపెడతానండి. ఇది ఒక్కసారి చేయండి, మీరు అస్తమానం చేసుకుని తింటారు. ఇవి మరమరాలు అనేవి మనము బాగా డ్రై రోస్ట్ అయితే చేయాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మరమరాలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం దలసరైన మూకుడిని అయితే పెట్టుకోవాలి, లేదంటే మరమరాలు మాడిపోతే మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా గరిటెతో అస్తమానం కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి మరొక వైపు ఫ్రై అవ్వవు. ఈ విధంగా ఒక మరమరాల్ని చిదిపినట్టయితే అది పౌడర్ లాగా రావాలి, ఇంకా ఫ్రై అవ్వలేదు. ఇంకొక 5 మినిట్స్ అయితే 5 సెకండ్స్ అయిపోయాను. తర్వాత నొక్కి చూస్తే పౌడర్ లాగా అయింది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తర్వాత మూకుడైతే అదే మూకుడులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేసి అవి బాగా ఫ్రై చేసుకున్నాను. మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లో ఉండి చెప్తే కరకరలాడుతూ వస్తాయి చూడండి. తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇదే దాంట్లో 2 టేబుల్ స్పూన్ వేపుడు శనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుని గరిటెతో అటు ఇటు కదుపుతూ ఉండండి. తర్వాత ఈ పప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిని కచ్చాపచ్చా కొట్టుకొని వాటిని కూడా దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెల్లల కరివేపాకును కూడా యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. చూడండి, కరివేపాకును అయితే యాడ్ చేశాను. కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. మనం ఆకును పట్టుకున్నామంటే ఈ విధంగా పొడిలాగా అవ్వాలి. ఆ విధంగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేయాలి. తర్వాత ఈ కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోనే రుచికి తగిన ఆ మరమరాలకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు కారం అనేది టేస్ట్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న మరమరాలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టిన పల్లీలను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మంటనైతే సిమ్లో పెట్టేసి కిందికి పైకి కలుపుతూ ఉండాలి. నాకు కొద్దిగా కారము సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ కారము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇది చేసేంత వరకు కూడా మంట అనేది సిమ్లోనే ఉంచుకుని బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేదంటే గరిటెతో కదుపుతో లేకపోతే ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూన్ చాట్ మసాలా పొడి, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా పొడి యాడ్ చేసుకుంటే అచ్చు ప్యాకెట్స్లో ఉండేలాగా వస్తుంది. దీనికి టేస్ట్ అంతా కూడా చాట్ మసాలా వల్ల వస్తుంది. తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో భద్రపరచుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.